నా పేరు వనముల మల్లేషు. అల్లూరు సీతారామరాజు జిల్లా చిట్టంపడ పంచాయతీ కొయ్యూరు మండల్ రామన్నపాలెం. నేను ఒక చిన్న సైజు రైతుని. ముందుగా క్షమించాలి, అందరూ పెద్దల్ని పొగుడుతుంటారు, ఇలాగ కాలక్షేపం అవుతుంది కాబట్టి నేను అందరికీ ఒకే మాట చెప్తున్నాను, తప్పు ఉంటే క్షమించండి. సభాయ నమః. అయ్యా, నేను ఉపాధి హామీలో గడ్డి వేసుకున్నాను. నా బ్లాక్ బెంగాల్ మేకలను ఒక 12 మేపుకుంటున్నాను. తర్వాత నాకు నేను అడిగినటువంటి ఫామ్ పాండ్ ఒకటి ఇచ్చారు. అది నేను అడిగిన కొలతలతో ఇవ్వకపోయినా కొంచెం తగ్గించి ఇచ్చారు, సంతోషం. అయితే ఇంకోటి కూడా ఇచ్చారు. నా మాకు తాటాకులు షెడ్లు అది ఉంటాయి. ఆ తాటాకుల షెడ్లలో ఇప్పుడు కమ్మ నరికేవాడు కూడా కరువు అయిపోయాడు. నాకు షెడ్ ఇచ్చారు, మహదానందం. మా పంట కాలువలు కూడా ఉపాధి హామీలోనే క్లీన్ చేశారు, మహదానందం. అయితే మా గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంట కాలువలు బాగా చేస్తున్నారు. అయితే చాలా బాగుంది. కాకపోతే అన్నీ చేస్తున్నారు, కానీ నాకు ఒక చిన్న లోపం అనిపించింది. అది మీ స్థాయిలో సరిదిద్దగలిగితే చేయొచ్చు, లేకపోతే మానేయచ్చు. కాకపోతే నాకు చిన్న విన్నపం, ఈ ఉపాధి పనిలో ఉపాధికి సంబంధించినటువంటి అన్ని పనులు చేస్తున్నారు, కానీ వ్యవసాయ అనుబంధంగా పనిచేసేటువంటి నాట్లు, తర్వాత కోతలు, కలుపు తీతలు, ఇటువంటి మీద మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఇది పెద్ద సమస్యగా ఉంది. ఇది అందరికీ తెలుసు, కానీ ఎవరు మాట్లాడడం లేదు. మరి ఎందుకు మాట్లాడడం లేదు నాకైతే అర్థం కావటం లేదు. ఇది కొంచెం అనుభవజ్ఞులైనటువంటి శాస్త్రవేత్తలు, మహానుభావులు, సంఘ సంస్కృతులతో పెద్దలు దాన్ని చర్చించి దాన్ని కొంచెం సరిదిద్దాల్సిందిగా కోరుకుంటున్నాను. అయితే మాది అల్లూరు సీతారామరాజు జిల్లా. పెద్ద పరికరాలు పనికిరావు, చిన్న చిన్న కమతాలు. ఒక రైతుకి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాలు, మహా అయితే అక్కడక్కడ ఒక 10 ఎకరాలు ఉంటుంది. అయితే వీళ్ళు యాంత్రిక పరికరాలు ఉపయోగించడానికి చాలా తక్కువ ఇది ఉంటుంది. దీన్ని హ్యూమన్ పవర్ అంటే చేత్తో పనిచేసేటువంటి పరికరాలు ఈ ఉపాధి హామీలోనే ఇస్తే కొంత చేదోడు వాదోడుగా ఉంటుందని నా అభిప్రాయం. అయితే నాకు ఇచ్చినటువంటి ఈ క్యాటిల్ షెడ్ ఇచ్చారు. దాంట్లో పశువులు నాకైతే 3 ఉన్నాయి. దాంట్లో అంత చేసుకుంటున్నాము. కాకపోతే ఇది అందరికీ లేదు. పంచాయతీకి ఒక 2, అంటే మా పంచాయతీలో 4 గ్రామాలు ఉన్నాయి. 4లో 2 ఇచ్చారు, కానీ ఏ పార్టీ. కాకపోతే ఎస్టిమేషన్ తగ్గించైనా సరే ఇంకా తక్కువ, ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినటువంటి మనం ఇంకా తక్కువ ఖర్చుతోనే, అంటే నాకు షెడ్ 2,30,000, 1,20,000తోనే మన అద్భుతంగా ఒక క్యాటిల్ షెడ్ని వేయొచ్చు. దానికి సంబంధించినటువంటి వనరులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎస్ అండి, దీని మీద థ్యాంక్ యూ వెరీ మచ్ పెద్దాయన గారు. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి పాయింట్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. అందరికీ అవకాశం కావాలి కాబట్టి దయచేసి విన్నవించుకుంటున్నాం. అలాగేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. జై. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తదుపరి కాకినాడ నుంచి స్పందించవలసిందిగా కోరుతున్నాం. మీ అనుభవాలను పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మైక్ పాస్ చేయండి. కాకినాడ జిల్లా నుంచి మన ఉపాధి శ్రామికులు 9 మంది రావడం జరిగింది సార్. వీళ్ళందరూ కూడా మీతో సంభాషించాలని చాలా ఉత్సుకత ఉన్నారు. అయితే ఆల నౌకరాజు గారు, సో ఈయన ముఖ్యంగా మేము మీతో సంభాషించాలని కోరుకున్నారు సార్. అయితే ఒక్క విషయము ముందుగా చెప్పాలని కోరుకుంటున్నాను నేను. ఉపాధి హామీ పథకం వచ్చేది 20వ సంవత్సరం సార్. గత 19 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా చాలా వరకు ఈ పథకానికి సంబంధించిన విషయాలు తెలిసేవి కావు సార్. మీరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం కూడా విజిబుల్గా జరుగుతోంది. ఏవైతే చేపడుతున్నామో అవన్నీ కూడా ప్రపంచానికి తెలుస్తుంది సార్. ఇందుకు యావత్ శ్రామిక లోకం తరఫున తమరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా తరఫున నౌకరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సార్. వేదికను అలంకరించినటువంటి డిప్యూటీ సీఎం గారికి, శ్రామికులందరికీ నా నమస్కారాలండి.
మేము కాకినాడ జిల్లా నుంచి వచ్చాము. నా పేరు అల్లి నూకరాజు. మాకు 20 సంవత్సరాలుగా ఆహార పథకంలోకి వెళ్ళి పని చేసుకుంటూ జీవిస్తున్నామండి. మా కుటుంబంతో సుద్ధా అందరం కలిసిమెలిసి వెళ్ళి మా గ్రామంలో ప్రతిరోజు కూడా 100 రోజులు ఉపయోగించుకున్న వ్యక్తులు అందరం ఉన్నాము. అన్నీ ఉపయోగించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లాగే కాకుండా ఈ సంవత్సరంలో జరిగిన 19 సంవత్సరాల్లో కాకుండా ఈ సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మేలులు ఈ ఎన్ఆర్జీఎస్ ద్వారా పొందుతున్నాము. గ్రామాల్లోకి పొలాల్లోకి వెళ్ళాలంటే దారులు ఉండేవి కావు సార్, దారులు ఉండేవి కాదండి. దానికి కూడా మొన్న 2024 ఆగస్టు 23న గ్రామ సభలు జరిపించుకుని అందులో చేసుకున్నటువంటి తీర్మానాలని అచ్చం నెరవేర్చేటువంటి ప్రభుత్వం ఇప్పుడు కనపడుతుంది. అవన్నీ కూడా రోడ్లు వేసుకున్నాము. ఒక బస్తా పట్టుకెళ్ళడానికి పిండి పట్టుకెళ్ళినా కూడా దారి ఉండేది కాదండి. ఆ పొలాల నుంచి వచ్చే పలసాయాన్ని తెచ్చుకున్నాక కూడా మాకు దారి ఉండేది కాదు. ఈ రూపేణా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు దారులు ఏర్పాటు చేసి అనేక లాభాలు చేకూర్చారు. తర్వాత పశువులు మేపుకుండే విషయంలో మాకు ఇళ్ల దగ్గర లోతు బావిలో దిగిపోయి ఉండేవాళ్ళం అండి. అటువంటి పరిస్థితి నుంచి గొడ్లశాలలు ఏర్పాటు చేసుకుని సక్రమంగా పాల ఉత్పత్తిని కూడా పెంచుకునేలాగా మాకు ఎంతో తోడ్పడుతున్నారు. గ్రామాల్లో నీటి తోటలు ఏర్పాటు చేస్తున్నారు. అదే రకంగా నేను ఫస్ట్ నుంచి ఆహార పథకంలోకి మా కుటుంబ సమేతంగా వెళ్ళి వ్యవసాయం ఈ పనులు చేసుకునేవాళ్ళం అండి. అదే రీతిలో నా భార్య అందరూ కలిసి పని చేసుకుంటే ఇదిలో కూడా నా భార్యని సర్పంచ్గా కూడా ఎన్నుకున్నారు. ఈ సర్పంచ్గా ఎన్నుకున్న తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభల ద్వారా కూడా ఈ సమస్యలన్నీ తీర్చుకోవడానికి మాకు కలుగుతుందండి అవకాశం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాది పిఠాపురం నియోజకవర్గం అండి. మా నియోజకవర్గంలో ఏ పని అవ్వలేదు సార్, అన్నీ బాగా జరుగుతున్నాయండి. థ్యాంక్ యూ సార్. కరూరు జిల్లాగా యావత్ భారతదేశానికే తెలిసినటువంటి విషయం. అందులో బాగానే మా సార్ గారు చెప్పినట్లు ఫస్ట్ తొలిసారిగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది మా జిల్లా బండ్లపల్లె గ్రామంలో సార్. అయితే ఈ ఉపాధి హామీ వచ్చిన నాలముటి తమరు ఎన్నోసార్లు మేము చూసాం సార్. మీరు చాలా అప్పటి దూరంగా ఉన్నప్పుడు కూడా కూలీలను ఏ విధంగా మేము సినిమాల్లో కూడా చాలా విషయాలు మేము చూసాం. కూలీలను గట్టెక్కించే మార్గం ఏమైనా ఉందా అని ఎన్నో స్లైడ్స్ చూసాం సార్. అలాంటి రోజు ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూసిన రోజు ఈరోజు ప్రత్యక్షంగా చూస్తూ మా జిల్లాలో ఒకే ఒక నిదర్శనం సార్. మీరు చేసిన అతి ముఖ్యమైనది అతి గొప్పదైనది మీ జీవితాంతం మీ పిల్లలకు కూడా పుణ్య సార్థకమైనటువంటిది మేము కళ్ళారా చూస్తూ ఆనంద బాష్పాలుస్తున్నాం సార్. గత వారం నుంచి మేము అర్జెంటుగా మీ సన్నిధిలో కలెక్టర్ గారు ఫోర్స్ పెట్టి అర్జెంటుగా పశువులకు గొర్రెలకు మేకలకు ఇమ్మీడియట్లీ ఈ వేసవిలోనే నీటి తొట్టు శాంక్షన్ అయినాయి పూర్తి చేయడంతో మేము ఎంట ఉండి పూర్తి చేశాం సార్.